నమస్కారం. పోయినసారి మన చర్చలో హోమియోపతి మందుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం నన్ను బాగా ఆలోచింపజేసింది. ఆ మందుల్లో దాదాపుగా భౌతిక పదార్థమే ఉండదని తెలిసింది కదా. మరి పదార్థం లేని మందు ఈ భౌతికమైన శరీరం మీద అసలు ఎలా పనిచేస్తుంది? అంటే బహుశా మందులో పదార్థం లేదంటే అది పనిచేసే జబ్బు కూడా పూర్తిగా భౌతికమైనది కాదేమో అనిపించింది. ఈరోజు మనం ఈ కనిపించని జబ్బు, కనిపించని మందు వెనుకున్న ఆ శక్తి గురించి కొంచెం లోతుగా చర్చిద్దామా? ఆ, మీరు చాలా సరైన చోట పట్టుకున్నారు. ఇది హోమియోపతి వైద్య విధానానికి పునాది లాంటి ప్రశ్న. చూడండి, శక్తి రూపంలో ఉన్న మందు శరీరంలో కూడా ఒక శక్తితోనే సంభాషించగలదు. సింపుల్ లాజిక్. భౌతిక పదార్థం భౌతిక పదార్థంతో పనిచేస్తుంది, శక్తి శక్తితోనే పనిచేస్తుంది. ఓ. డాక్టర్ శామ్యూల్ హానెమన్ గారు ఎప్పుడో 2 శతాబ్దాల క్రితమే ఈ అంతర్గత శక్తిని గుర్తించారు. దానికి ఆయన పెట్టిన పేరే వైటల్ ఫోర్స్. మన ప్రాచీన భారతీయ సంస్కృతిలో దీన్నే మనం ఎప్పటినుంచో ప్రాణశక్తి అంటున్నాం. ఈరోజు మన చర్చంతా ఈ ప్రాణశక్తి చుట్టూనే తిరుగుతుందన్నమాట. ప్రాణశక్తి వినడానికి చాలా ఆధ్యాత్మికంగా ఉంది. కానీ దీన్ని సాధారణ భాషలో అర్థం చేసుకోవాలంటే ఎలా? ఇప్పుడు ఫ్యాన్ తిరగాలంటే కరెంట్ కావాలి. మన శరీరం నడవడానికి కూడా అలాంటిదేనా ఈ ప్రాణశక్తి? అవును, ఆ పోలిక చాలా సరైన ప్రారంభం. కానీ ఒక చిన్న తేడా ఉంది. ప్రాణశక్తి కేవలం కరెంటు లాంటి జడమైన శక్తి కాదు. అది చాలా తెలివైనది, చైతన్యవంతమైనది. తెలివైనదా అంటే? అంటే ఇంట్లోకి కరెంటొస్తోంది, అది ఫ్యాన్ని తిప్పుతోంది, లైట్ని వెలిగిస్తుంది, అంతే. కానీ ఫ్యాన్ వేగం గదిలో ఉన్న మనుషులను బట్టి దానంతట అది మారదు కదా. మారదు. కాని మన ప్రాణశక్తి అలా కాదు. అది మన శరీరాన్ని నిరంతరం గమనిస్తూ ఉంటుంది, మన అవసరాలకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ. ఒక అంతర్గత మేనేజర్లాగా పనిచేస్తుంది. మనల్ని బతికించడమే కాదు, ఆరోగ్యంగా ఉంచడానికి రాత్రింబౌళ్లు పనిచేసే ఒక అద్భుతమైన వ్యవస్థ అన్నమాట. అంటే శరీరం, ప్రాణశక్తి ఈ రెండు వేర్వేరు అంశాలంటారా? శరీరం ఒక హార్డ్వేర్ అయితే ప్రాణశక్తి దాన్ని నడిపే సాఫ్ట్వేర్ లాంటిదా? అద్భుతం. ఆ పోలిక ఇంకా బావుంది. ఖచ్చితంగా ప్రాణశక్తి లేని శరీరమంటే ఆపరేటింగ్ సిస్టమ్ లేని ఒక ఖరీదైన కంప్యూటర్ లాంటిది. దానికి విలువే ఉండదు. ఒక వ్యక్తి మరణించినప్పుడు వారి శరీరం అక్కడే ఉంటుంది. కళ్ళు, గుండె అన్నీ ఉంటాయి. కాని మనం ప్రాణం పోయింది అంటాం. అవును. ఆ ప్రాణం పోయిన మరుక్షణం నుంచే ఆ శరీరం కుళ్ళిపోవడం మొదలవుతుంది. ఎందుకంటే ఆ శరీర భాగాలన్నింటినీ ఒక క్రమపద్ధతిలో పనిచేయించే ఆ ఆర్గనైజింగ్ ప్రిన్సిపల్, ఆ సాఫ్ట్వేర్ క్రాష్ అయిపోయింది. ఆ శక్తి ఉన్నంతవరకు శరీరంలోని ట్రిలియన్ల కణాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ ఒక యూనిట్గా. ఓ. అంటే ఒకదానికొకటి సమన్వయంతో పనిచేస్తాయి అంటారు. సరిగ్గా అదే. ఆ సమన్వయాన్ని నడిపించేదే ప్రాణశక్తి. అది లేనప్పుడు అవన్నీ విడివిడి పదార్థాలుగా విచ్ఛిన్నమైపోతాయి. మీరు చెప్పింది వింటుంటే ఈ ప్రాణశక్తి మనల్ని కేవలం బతికించడమే కాదు, ఆరోగ్యంగా కూడా ఉంచుతుందనిపిస్తోంది. అదెలా సాధ్యం? నిజం. ఆరోగ్యమంటే జబ్బులు లేకపోవడం మాత్రమే కాదు కదా. మన శరీరం బయటి వాతావరణంలోని మార్పులకు తట్టుకొని తన అంతర్గత సమతుల్యతను కాపాడుకోవాలి. హోమియోస్టాసిస్ అంటారు కదా దాన్ని? అవును, ఆధునిక పరిభాషలో అదే. ఉదాహరణకు, మనం చలి ప్రదేశానికి వెళ్ళినప్పుడు శరీరం వణుకుతుంది. ఎందుకు? వేడిని పుట్టించడానికి. ఎండలో ఉన్నప్పుడు చెమట పడుతుంది, శరీరాన్ని చల్లబరచడానికి. ఇవన్నీ మనకు తెలియకుండానే జరిగిపోతాయి. మన గుండె వేగం, బీపీ, శరీర ఉష్ణోగ్రత ఇవన్నీ నిరంతరం నియంత్రించబడుతూ ఉంటాయి. ఈ అద్భుతమైన ఆర్కెస్ట్రాను నడిపించే కండక్టర్ ఈ ప్రాణశక్తే. గాయం మానడం కూడా? అవును, అది కూడా. గాయం తగిలినప్పుడు రక్తం గడ్డకడుతుంది, కొత్త కణాలు ఏర్పడతాయి, ఆ గాయం దానంతట అదే మానిపోతుంది. ఈ రిపేర్ వర్క్ అంతా చేసేది కూడా ఆ ప్రాణశక్తే. ఇంత అద్భుతమైన వ్యవస్థ మనలో ఉన్నప్పుడు అసలు మనకు జబ్బులెందుకొస్తాయి? ఇంత తెలివైన మేనేజర్ ఉన్నప్పుడు వ్యవస్థ ఎక్కడ ఫెయిల్ అవుతోంది? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే మనం వ్యాధి యొక్క అసలైన స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ప్రాణశక్తిని ఒక నదీ ప్రవాహంలా ఊహించుకోండి. ఆ ప్రవాహానికి ఏదైనా అడ్డు తగిలినప్పుడు లేదా ఆ శక్తి బలహీనపడినప్పుడు దాని పనితీరులో అలజడి మొదలవుతుంది. ఆ అలజడినే వ్యాధి అంటారా? అవును, దాన్నే మనం వ్యాధి అంటాం. అంటే వ్యాధి అనేది బయట్నుంచొచ్చే ఒక వస్తువు కాదు, అది మన అంతర్గత శక్తి వ్యవస్థలో వచ్చిన ఒక అపశృతి. మరి శక్తి ఎందుకు బలహీనపడుతుంది అంటే దానికి చాలా కారణాలున్నాయి. తీవ్రమైన మానసిక ఆఘాతాలు, దీర్ఘకాలిక ఒత్తిడి, చెడు అలవాట్లు, ప్రతికూల భావోద్వేగాలు ఇవన్నీ ప్రాణశక్తి మీద దాడి చేస్తాయి. ఒక నిమిషం. అంటే
జబ్బు మొదట ఈ శక్తి స్థాయిలో వస్తుందా తర్వాత శరీర భాగాలకు వస్తుందా? ఉదాహరణకు కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి ముందు మన ప్రాణశక్తి ఫెయిల్ అవుతుందా? మీరు సరిగ్గా గ్రహించారు. హోమియోపతి ప్రకారం వ్యాధి మొదట కంటికి కనిపించని డైనమిక్ ప్లేన్లోనే మొదలవుతుంది. దీన్నే సెంట్రల్ డిస్టర్బెన్స్ అంటాం. కేంద్రమని ఎందుకంటామంటే ఇది మన జీవశక్తి స్థాయిలో మొదలవుతుంది. శరీర భాగాలు, అవయవాలు అవన్నీ కేవలం పరిధిలో ఉంటాయి. కేంద్రం, పరిధి. అవును, కేంద్రం సరిగ్గా లేనప్పుడు పరిధిలో సమస్యలు కనిపిస్తాయి. ఉదాహరణకు, ఒక దేశ రాజధానిలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉంటే దాని ప్రభావం రాష్ట్రాల మీద కనిపిస్తుంది కదా. అలాగే ప్రాణశక్తి అనే కేంద్రం బలహీనపడినప్పుడు శరీరంలో ఏ అవయవం జన్యుపరంగా బలహీనంగా ఉంటుందో దానిమీద వ్యాధి లక్షణాలు బయటపడతాయి. అందుకే ఒకరికి చర్మం మీద, మరొకరికి ఊపిరితిత్తులలో సమస్య రావచ్చు. కానీ మూల కారణం మాత్రం ఆయా అవయవాలలో లేదు, కేంద్రంలో ఉంది. మీరు మానసిక ఆఘాతాలు, భావోద్వేగాలు అన్నారు. అంటే మన ఆలోచనలకు, శారీరక వ్యాధులకు నిజంగా అంత సంబంధం ఉంటుందా? కోపమొస్తే తలనొప్పి రావడం లాంటివి సరే, కాని క్యాన్సర్, కిడ్నీ సమస్యల లాంటి పెద్ద జబ్బులకు కూడా మనసు కారణమని చెప్పగలమా? ఇది అతిశయోక్తి కాదు, వాస్తవం. డాక్టర్ హానెమాన్ గారు తన ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ అనే గ్రంథంలో ఒక ఉదాహరణ చెబుతారు. ఒక వ్యాపారి గురించి. అతను వ్యాపారంలో భారీ నష్టం వచ్చిందన్న వార్త విన్నాడు. విన్న వెంటనే పక్షవాతానికి గురియయ్యాడు. అమ్మో! ఇక్కడ చూడండి, వైరస్ లేదు, బ్యాక్టీరియా లేదు, ఏ యాక్సిడెంట్ జరగలేదు. కేవలం ఒక తీవ్రమైన మానసిక ఆఘాతం. అది అతని ప్రాణశక్తిని ఎంతగా దెబ్బతీసిందంటే శరీరం వెంటనే ఆ ప్రభావాన్ని చూపించింది. ఇదొక తీవ్రమైన ఉదాహరణ. కాని దీర్ఘకాలికంగా మనలో పేరుకుపోయే కోపం, అసూయ, భయం, ఆందోళన ఇవి ప్రాణశక్తిని నెమ్మదిగా చీమలు పుట్టను తొలుస్తున్నట్టుగా బలహీనపరుస్తాయి. ఇప్పుడు ఆధునిక సైన్స్ కూడా దీన్ని ఒప్పుకుంటోంది కదా, సైకో న్యూరో ఇమ్యూనోలాజీ అని. ఖచ్చితంగా. మన ఆలోచనలు మన నాడీ వ్యవస్థను, తద్వారా మన రోగనిరోధక శక్తిని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు వాళ్ళు వివరిస్తున్నారు. హానెమాన్ గారు 2 శతాబ్దాల క్రితమే ఈ మనోశారీరక సంబంధాన్ని గుర్తించారు. ఇప్పుడంతా ఒకదాని ఒకటి ముడిపడి ఉన్నట్టు అనిపిస్తోంది. హోమియోమందులు శక్తి రూపంలో ఉంటాయి, వ్యాధి కూడా శక్తి రూపంలోనే మొదలవుతుంది. అంటే హోమియోమందులు ఈ ప్రాణశక్తిపైనే నేరుగా పనిచేస్తాయన్నమాట. ఆ ప్రక్రియ ఎలా జరుగుతుంది? అవును, ఇప్పుడు మీరు అన్ని చుక్కలను కలిపారు. శక్తి రూపంలో ఉన్న మందు శక్తి రూపంలో ఉన్న ప్రాణశక్తితోనే సంభాషిస్తుంది. అది ఎలాగంటే, బలహీనపడిన ప్రాణశక్తి ఒక తప్పుడు ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటుందనుకుందాం. మనమిచ్చే హోమియో మందు కూడా ఒక శక్తి, ఒక ఫ్రీక్వెన్సీ. సరే, ఆ మందు యొక్క ఫ్రీక్వెన్సీ వ్యాధి ఫ్రీక్వెన్సీ కంటే కొంచెం బలంగా ఉంటుంది. ఆ మందును తీసుకున్నప్పుడు అది ప్రాణశక్తిని ప్రేరేపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అది ప్రాణశక్తికి ఒక సవాలు విసురుతుంది. ఆ సవాల్ను స్వీకరించిన ప్రాణశక్తి తన సహజమైన రక్షణ వ్యవస్థను ఉత్తేజితం చేసుకుని మొదట మందు వల్ల కలిగిన శక్తిని, ఆ తరువాత అసలైన వ్యాధిశక్తిని కూడా శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. అంటే మందు నేరుగా జబ్బును నయం చేయదు. అది కేవలం నిద్రపోతున్న మన అంతర్గత వైద్యుణ్ణి, అంటే ప్రాణశక్తిని తట్టి లేపుతుంది. ఆ మేల్కొన్న ప్రాణశక్తే అసలైన జబ్బును నయం చేస్తుంది. అందుకే హోమియోపతిలో జబ్బులు శాశ్వతంగా తగ్గుతాయని, మూలం నుంచి నయమవుతాయని అంటారు. ఎందుకంటే అది లక్షణాలను అణచివేయకుండా మన శరీరం యొక్క స్వంత వైద్యుడిని బలపరుస్తోంది కాబట్టి. ఖచ్చితంగా. మనం వ్యాధి యొక్క మూల కారణమైన ప్రాణశక్తిలోని అలజడిని సరిచేస్తున్నాం. ఒక చెట్టు ఆకులు పసుపు రంగులోకి మారితే ఆకులకు పచ్చరంగు వేయడం పరిష్కారం కాదుగదా. కాదు, సమస్య అలానే ఉంటుంది. అవును, అలా చేస్తే సమస్య తాత్కాలికంగా కనపడకపోవచ్చు, కానీ లోపల చెట్టు ఇంకా అనారోగ్యంతోనే ఉంటుంది. అదే చెట్టు వేరుకు సమస్య ఏమిటో కనుక్కొని దానికి సరైన పోషణ, నీరు అందిస్తే ఆకులే వాటంతటవే పచ్చగా మారతాయి. అలాగే హోమియోపతి లక్షణాల మీద కాకుండా వాటికి కారణమైన ప్రాణశక్తి అనే వేరుకు చికిత్స చేస్తుంది. మూలాన్ని సరిచేసినప్పుడు సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది. ప్రాణశక్తి గురించి, మన ఆరోగ్యం వెనుక ఉన్న ఈ అదృశ్య శక్తి గురించి చాలా లోతైన విషయాలు తెలిసాయి. ఇది కేవలం శరీరం కాదు, శక్తి, మనసు, శరీరం అన్ని కలిసిన ఒక అద్భుతమైన వ్యవస్థ అని అర్థమైంది. అవును, తర్వాతిసారి వాతావరణం మారినప్పుడు, కొద్దిగా అసౌకర్యంగా అనిపించినా లేదా ఏదైనా విచారకరమైన సంఘటన తర్వాత ఆకలి లేకపోయినా దాన్ని శత్రువుగా చూడకూడదు.
ఒక్క క్షణం ఆగి గమనించాలి. అది మన ప్రాణశక్తి మనతో మాట్లాడుతున్న సంకేతం. ఆ లక్షణాలు శత్రువులు కాదు, అవి మనలోని వైద్యుడు పంపుతున్న సందేశాలు. లోపల ఏదో సరిగ్గా లేదు, గమనించు అని చెప్పే హెచ్చరికలన్మాట. సరిగ్గా అదే. ఆ సంకేతాల భాషను మనం అర్థం చేసుకోగలిగితే ఆరోగ్యానికి అదే తొలిమెట్టు. అందుకే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయమేంటంటే, ఈ క్షణంలో మన శరీరం, మన ప్రాణశక్తి మనకు ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తోందో అని.